అరుణ ఏలూరు యూనియన్ లీడరు. మరి మేము గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నామంటే, సమ్మె చేస్తున్నామని ముందుగానే మేము నవంబర్ 20వ తారీఖునే మేము రాష్ట్ర వ్యాప్తంగా CI2 తరపున మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాము. మా సమ్మె యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, తెలంగాణ కంటే 1000 అదనంగా ఇస్తానని ఆయన 2019 ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు మేము అడుగుచున్నాము. ఆయన వాస్తవంగా 10,500 ఉన్న జీతాన్ని గౌరవ వేతనాన్ని 11,500 చేశారు. కానీ అదే 2021లో తెలంగాణ ప్రభుత్వం 13,500 చేసింది. అప్పటి నుంచి కూడా మేము దశల వారీగా అనేక కార్యక్రమాలు నిరసనలు తెలియజేస్తూ వస్తున్నాం. కానీ మా కార్యక్రమాలను వేటిని కూడా ఆయన మా సమస్యల్ని మమ్మల్ని కానీ పిలిచి కానీ మా సమస్యని పరిష్కరించలేదు. అందుకు పరిష్కరించబోగా మా యూనియన్ వాళ్ళు కూడా పిలిచి కూడా మా సమస్యలు ఏమిటి అని కూడా ఇంతవరకు ఆయన ఎప్పుడూ తెలుసుకోలేదు. మేము చలో విజయవాడ కార్యక్రమం చేసినప్పుడు కానీ, ధర్నాలు చేసినప్పుడు కానీ పోలీసులతో మా పోరాటాన్ని అన్నిటిని కూడా అణిచివేశారు. ఇలా చేస్తూ ఉంటే మేము ఎంతకాలం అని చెప్పేసి మేము ఈ జీతంతో మేము మా కుటుంబ బాధ్యతను మేము ఎలా నెరవేర్చగలం? మాకు వచ్చేది గౌరవ వేతనం. కానీ ఆన్లైన్లో మాకు సంక్షేమ పథకాలు ఏమీ రావటం లేదు. ఆన్లైన్లో ఏం చూపిస్తుంది? మేము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే మేము ఈ రోజున రోడ్డు మీద ఉండవలసిన అవసరం ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులుగా అయితే మాకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. మరి సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ తీర్పు ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు అధికారాన్ని కూడా మీరు ధిక్కరించారు అంటే మరి మీరు సీఎంగా ఉండి మీరు ఏం చేస్తున్నారు? ఇంతమంది అక్క చెల్లెళ్ళు 1,00,000 మంది పైనే అక్క చెల్లెళ్ళు 14 రోజులుగా రోడ్డు మీద ఉంటున్నారంటే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి? నా అక్క చెల్లెళ్ళకి నేను ఎటువంటి ఏమి చేయను. అక్క చెల్లెలకి నేను సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా ఉంటానని చెప్పిన ఆయన ఈరోజు అనేక మంది 1,00,000 మంది రోడ్డు మీద కూర్చుని 14 రోజులుగా సమ్మె చేస్తున్నాం. మరి క్రిస్మస్ పండుగ వచ్చింది ఈరోజు. మరి అనేక మంది అక్క చెల్లెలు బాధతో ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎందుకని? మాకు కనీస వేతనం న్యాయమైన కోరిక మేము అడిగినందుకు మేము రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చిందా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము సీఎం గారు జగన్ గారి అన్నగారు లేదా తమ్ముడు అనుకోండి, అన్నగారు అనుకోండి, మీరు మా యొక్క డిమాండ్ న్యాయమైన డిమాండ్ను ఈ క్రిస్మస్ రోజునైనా సరే మీరు స్వీకరించి మా యొక్క డిమాండ్ను అంగీకరించాలని మా మా అక్క చెల్లెల్లో అందరిలో సంతోషాన్ని నింపుతారని మేము కోరుకుంటున్నామండి. నేను ఏలూరు ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి, అంగన్వాడీ టీచర్ని. ఈరోజు 14వ రోజు మేము అంగన్వాడీ దీక్ష మొదలుపెట్టి ఈరోజు క్రిస్మస్ పండగ మేము ఇక్కడే జరుపుకున్నాము. మన సీఎం అన్న ఒకసారి వినండి. మేము ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా ఒక్కొక్క అంగన్వాడీ టీచరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి సర్వీస్ అనేది చేస్తున్నాము. కానీ మాకు జీతం వచ్చేసి కేవలం 11,500 మాత్రమే. మీరు వచ్చిన తర్వాత 1,000 రూపాయలు మాత్రమే మాకు పెంచారు. మాకు మీరు 4 సంవత్సరాల ఇంచుమించు 4 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. కానీ అందరికీ పెంచారు. కానీ మా అంగన్వాడీల పట్ల మట్టికి ఎందుకనో కానీ మీరు చాలా చిన్నచూపు చూపిస్తున్నారు. 1,000 రూపాయలు మాత్రమే మీరు పెంచారు. ఇటు ఖర్చులు చూస్తుంటే కరెంటు వేతనాలే కానీ నిత్యావసరాలే కానీ చాలా పెరిగాయి 4 సంవత్సరాల్లో. ఈ నిత్యావసర సరుకులు పెరిగాయనే కదా మేము అడిగింది. నిత్యావసర సరుకులు పెరిగాయని మేము అడుగుతున్నాము తప్పనిచ్చి ఇంకా మీ మీద ఎటువంటి ఇది లేకుండా కాదు. మీరు కావాలనేసి మీరు వస్తారు, జగనన్న వస్తారు, మాకు జీతాలు పెంచుతారు. మీరు గత ఎన్నికలలో మీరు 1,000 రూపాయలు హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో నువ్వు అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామనేసి అంగన్వాడీలకి హామీ ఇచ్చారు. కానీ మీరు రాగానే 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. కానీ ఇంకా ఏ విధంగానూ మాకు ఇతర సదుపాయాలు ఏమీ కల్పించలేదు. ఒక యాప్ కాదు 4 రకాల యాప్లు చేశారు. మాకున్నాయి 2 చేతులే, కానీ ఎలా చేస్తాం 4 రకాల యాప్ల వరకు? అలాగే ఇచ్చిన ఫోన్లు ఫేస్ యాప్లు పెట్టారు. ఒక ప్రెగ్నెంట్ లాక్టేటింగ్కి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళే, ఖాళీగా ఎవరు ఉండట్లేదు. కానీ వాళ్ళు మా దగ్గరికి రావాలంటే కనీసం 1 గంట అరగంట అయినా వెచ్చించాల్సి వస్తుంది టైము. వాళ్ళేమో రారు, మేమేమో వాళ్ళతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది.
ఒకసారి మీ అన్ని ఈ యాప్లు కానీ మా ప్రాబ్లమ్స్ కానీ అన్నీ తెలుసుకొని మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి, ఫేస్ యాప్లు రద్దు చేయాలనేసి